హలో అందరికీ వెల్కమ్ టు భవానీస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. సో ఇవాళ వీడియో వచ్చేసి మొబైల్. సో కొత్త మొబైల్ తీసుకున్నాను. సో అదే ఐక్యూ నియో 9 ప్రో. ఇది ఎలా ఉంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి, ఇప్పుడు ఇన్ని డేస్ యూస్ చేసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటి అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా తీసుకొని 15 డేస్ అవుతుంది. ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో అయితే షూట్ చేశాను, బట్ రివ్యూ మాత్రం చేయలేదు. కొన్ని డేస్ యూస్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది చెప్దాం అనుకున్నాను అనమాట. అందుకని వీడియో షూట్ చేయలేదు. సో ఇప్పుడు ఇన్ని డేస్ యూస్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, యాక్చువల్గా ఇది కొనొద్దా, ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, గేమింగ్ కెపాసిటీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నీ కూడా చెప్తాను. అండ్ ఆఫ్ ఆఫ్ ది పీపుల్కి ఎలక్ట్రానిక్ డివైజెస్ వీటిపైన అంత ఎలా చూస్ చేసుకోవాలనేది అంతగా అండర్స్టాండ్ అవ్వదు. అండ్ అందరికీ మిగతా హాఫ్ ఆఫ్ ది పీపుల్కి అయితే నాలెడ్జ్ ఉంటుంది. సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ అందరికీ అర్థమయ్యేలాగా నేను క్లియర్గా చెప్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీలో ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళు ఎవరంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియో చూసేయండి. ఐక్యూ నియో 9 ప్రో మొబైల్ అయితే వచ్చేసింది. నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇలా సైడ్కి చిన్న కవర్లా ఇచ్చారు కదా, సో దాన్ని పుల్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ మొత్తం బాక్స్ వచ్చేసి ఇలా బ్లాక్ కలర్లో ఇచ్చారు. ఇంతకుముందు సిరీస్ బాక్సెస్ వేరేలా ఉన్నాయి. ఈసారి ఐక్యూ బాక్స్ అయితే ఇలా వచ్చింది. పైన నియో అని నీట్గా ప్రింట్ చేసి ఇచ్చారనమాట. బాక్స్ చాలా బాగుంది. అండ్ లోపల వచ్చేసి ఓపెన్ చేస్తే మొబైల్ని ఇలా నీట్గా కవర్ చేసి ఇచ్చారు. ఎలాంటి డ్యామేజ్ అనేది రాలేదనమాట. అలాగే ఫోన్ కేస్ కూడా వచ్చింది. వైట్ కలర్లో ట్రాన్స్పరెంట్ ఫోన్ కేస్ ఇచ్చారు. అలాగే బ్యాటరీ ఇచ్చారు అండ్ కేబుల్, సి టైప్ కేబుల్ ఇది. అండ్ ఒక చిన్న పిన్ ఇచ్చారు సిమ్స్ కూడా వేసుకోవడానికి. ఇవి వచ్చేసి ఐటమ్స్ అనమాట. బాక్స్లో మనకి ప్రొవైడ్ చేసిన ఐటమ్స్ ఇవి. అండ్ నేనైతే ఓపెన్ చేసేస్తున్నాను. చాలా బాగుంది మొబైల్ అయితే. నీట్గా రెడ్ అండ్ వైట్ కలర్లో లెదర్ ఫినిషింగ్ ఉంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. స్లిమ్గా కూడా ఉంది. చాలా స్లిమ్గా ఉంది. నీట్ ఫినిషింగ్ ఉంది. మొబైల్ అయితే ఆన్ చేసేసాను. ఆన్ చేసి 15 డేస్ యూస్ చేసిన తర్వాత రివ్యూ ఇచ్చాను. అన్బాక్సింగ్ వీడియో అయితే చూసారు కదా. సో బాక్స్లో వచ్చేసి ఈ ఐటమ్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్, పర్ఫార్మెన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మొబైల్ వచ్చేసి ఇదన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 36,999. అందులో 1000 వేరియేషన్స్ ఉన్నాయి. ఎలా అంటే 8GB 12GB ర్యామ్కి అండ్ 8GB 128GB రోమ్, 256GB రోమ్, అలా ఒక్కొక్క ర్యామ్ అండ్ రోమ్ కెపాసిటీని బట్టి 1000 రూపీస్ వేరియేషన్ ఉందన్నమాట. 8GB ర్యామ్ అండ్ 256GB రోమ్ ఉన్నది చూస్ చేసుకున్నాను. సో నాకైతే 37,000 పడింది. అండ్ బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసి 2,000 తక్కువ వచ్చింది. మొత్తానికి 35,000కి నాకైతే ఈ మొబైల్ వచ్చేసింది. ఇప్పుడు ఈ మొబైల్ విషయానికి వస్తే చూడండి, చాలా స్లిమ్గా ఉంది అండ్ లెస్ వెయిట్ కూడా అండ్ క్యాచీగా కూడా ఉంది. ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ లుక్ వైజ్ చూసుకుంటే డ్యూయల్ టోన్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఇట్ సైడ్ ఆఫ్ ఏమో రెడ్, ఆఫ్ వచ్చేసి వైట్ కలర్ వచ్చింది. అండ్ చుట్టూ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్ వచ్చేసింది. సో జస్ట్ 7.99 mm థిక్నెస్ ఉంది. అండ్ వెయిట్ వచ్చేసి 191 గ్రామ్స్, అరౌండ్ 200 గ్రామ్స్ అంతే. చాలా తక్కువ వెయిట్ ఉంది అండ్ చాలా స్లిమ్గా ఉంది. ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. ఈ మొబైల్కి రైట్ సైడ్ వచ్చేసి పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అండ్ టాప్లో మైక్రోఫోన్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్లెయిన్గా ఉంది. బాటమ్ సైడ్ వచ్చేసి మెయిన్ మైక్, టైప్ సి ఛార్జింగ్ అండ్ సిమ్ స్లాట్స్ ఉన్నాయి. 2 5G సిమ్స్ని మనం ఎట్ ఏ టైం వేసుకోవచ్చు. అండ్ మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ 2 5G సిమ్స్ యూస్ చేయొచ్చు కాబట్టి దిస్ ఈజ్ అ బెటర్ చాయిస్ అనమాట. అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది దీనికి. అంటే వాటర్లో మనం ముంచేయలేము, వాటర్ ప్రూఫ్ కాదు. బట్ వాటర్ చినుకులు పడ్డా లేదంటే చెమట చుక్కలు పడ్డా అది రెసిస్ట్ చేసుకోగలుగుతుంది అనమాట. ఇందులో IP68 స్ప్లాష్ ప్రూఫ్ ఉంది. సో అందుకే రెసిస్ట్ చేసుకోగలుగుతుంది అనమాట. ఇప్పుడు డిస్ప్లే వైజ్గా చూసుకుంటే ఇది ఫ్లాట్ డిస్ప్లే అనమాట, కర్వ్ డిస్ప్లే కాదు. ఇది 6.8 ఇంచెస్ 1.5K LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. అంటే మంచి విజువాలిటీ ఉంటుంది. మనం యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా 4Kలో చూడొచ్చు. అండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. డిస్ప్లే వైజ్గా అయితే వెరీ నైస్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇందులో యూస్ చేసే
ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఆండ్రాయిడ్ 14 అండ్ ఫన్ టచ్ 14 అనమాట. అంటే ఇందులో ఓఎస్ వచ్చేసి 14 జనరేషన్ అండ్ ఫన్ టచ్ ఓఎస్ ఉంది. అండ్ 3.2 GHz స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 మొబైల్ ఇది యాక్టా కోర్ది. అండ్ 8 GB ర్యామ్ 256 GB రోమ్. ఇది వచ్చేసి స్పెసిఫికేషన్స్ అనమాట. అబౌట్ ఫోన్లోకి వెళ్తే మనకి స్పెసిఫికేషన్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంది. అంటే మనం కాల్ని రికార్డ్ చేయొచ్చు, బట్ అవతల వాళ్ళకి తెలియదు అనమాట. అలాగే కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వైఫై 6 కనెక్టివిటీ అండ్ వైఫై కాలింగ్, జీపీఎస్, బ్లూటూత్ 5.3 అండ్ 5G మొబైల్ ఇన్ఫ్రారెడ్. సో ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఆప్షన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇందులో సెన్సార్స్ 43 సెన్సార్స్ ఉన్నాయి. ఒక మొబైల్కి ఎన్ని సెన్సార్స్ అయితే కావాలో అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. 50 MP రేర్ కెమెరా ఇచ్చారు, 16 MP ఫ్రంట్ కెమెరా. ఇందులో యూస్ చేసే కెమెరా వచ్చేసి సోనీ IMX 920 నైట్ విజన్ కెమెరా యూస్ చేశారు. సో కొన్ని శాంపిల్స్ చూస్తే నేను ఇవి వచ్చేసి మార్నింగ్ టైంలో కొన్ని శాంపిల్స్ అండ్ ఈవినింగ్ టైంలో కొన్ని శాంపిల్స్ అయితే తీశాను. చాలా బాగుంది క్వాలిటీ. అండ్ పోర్ట్రేట్ మోడ్లో కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ పిక్స్ చూస్తే మీకు నైట్ టైంలో మనకి ఎలాంటి నైట్ విజన్ కెమెరా ఉన్నందుకు ఎలాంటి ఫ్లాష్ లైట్ కూడా లేకుండా మనం క్లారిటీగా పిక్స్ అయితే తీయొచ్చు. అండ్ 4K 8K వీడియో క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 10x వరకు మనం జూమ్ చేసుకోవచ్చు వీడియోస్ని. చూడండి, నేను ఎక్కడో ఉండి వీడియో అయితే షూట్ చేశాను. 10x వరకు మనం ఈజీగా దగ్గరే ఉన్నట్టుగా క్వాలిటీగా పిక్చర్ పగిలిపోకుండా మనం షూట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో కూడా మనకి ఇంత క్వాలిటీగా వీడియో అయితే షూట్ చేయొచ్చు అనమాట. ఎక్కడో చెట్టు పైన ఉన్న ఈ బర్డ్స్ అయితే మనకు నార్మల్గా కనిపించట్లేవు, బట్ నేను వీడియోలో అయితే క్యాప్చర్ చేయగలిగాను. అంత బాగా వచ్చింది. అండ్ వీడియో క్వాలిటీ అయితే 4K 8K ఆప్షన్ అంటే చాలా బాగుందనమాట. 8K ప్లస్ 60 FPS ఉంది. అండ్ 30 FPSలో కూడా మనం షూట్ చేసుకోవచ్చు. చూడండి, ఎక్కడో ఉన్న వాటిని కూడా మనం 10x వరకు జూమ్ చేసి క్లారిటీగా వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. అండ్ కొన్ని నైట్ టైం తీసిన పిక్చర్స్ కూడా పోర్ట్రేట్ మోడ్ పెట్టకుండా నార్మల్గా తీసిన పిక్చర్స్ కూడా చూడండి చాలా బాగా అయితే వచ్చాయి అన్ని పిక్చర్స్ కూడా. సో కెమెరా వైజ్గా అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో స్టీరియో స్పీకర్స్ యూస్ చేశారు, డాల్బీ స్పీకర్స్ లేదు. సో వాయిస్ అనేది లౌడ్నెస్ ఉంటుంది కానీ స్మూత్నెస్ ఉండదు. అండ్ బ్యాటరీ వచ్చేసి 5160 mAh బ్యాటరీ అండ్ 120 వాట్ కెపాసిటీ ఛార్జర్ ఇచ్చారు. సో దీనివల్ల 30 minutesలో 0 to 100% ఛార్జింగ్ అయితే అవుతుంది. అండ్ 11 minutes ఛార్జింగ్ పెడితే 50% ఛార్జింగ్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ వైజ్గా చూసుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. లాంగ్ లాస్టింగ్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆప్షన్ మెయిన్ గేమింగ్ పర్ఫార్మెన్స్కి వెళ్తే గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉందని అంటున్నారు. ఎందుకు అంటే ఇందులో డ్యూయల్ లేయర్ మెటల్ మెష్ 6kVc కూలింగ్ సిస్టమ్ అయితే ఉందంట. అందువల్ల గేమ్ ఆడుతున్నప్పుడు హీట్ అయితే అవ్వట్లేదు, మొబైల్ చాలా వరకు కంట్రోల్ అయితే అవుతుంది. సో గేమింగ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో అల్ట్రా గేమ్ మోడ్ ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అవి ఆన్ చేసుకొని మనం గేమ్ ఆడితే పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుందంట. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి మనం గేమ్ కోసం కూడా మొబైల్ చూస్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్మూత్నెస్ బాగుంది, హీట్ అవ్వట్లేదు అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది, స్ట్రక్ అవ్వట్లేదు. సో ఇది గేమింగ్ మొబైల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మొత్తం క్లియర్గా చూసారు కదా. సో ఫైనల్లీ నాకు ఇంప్రెషన్ ఏంటి దీనిపైన, కొనొద్దా అంటే డెఫినెట్గా కొనొచ్చు. 35,000లో మనకి 8K వీడియో క్వాలిటీ ప్రొవైడ్ చేసింది అయితే లేదు నాకు తెలిసి. సో 8K వీడియో క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 4K ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా ఒకటి 4K ఇవ్వలేదు, అదొకటి డ్రాబ్యాక్ అంతే. అండ్ లుక్ వైజ్ బాగుంది, స్లిమ్గా ఉంది అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ గేమింగ్కి కూడా హీట్ అవ్వదు, మొబైల్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, కెమెరా, ఎవ్రీథింగ్ నాకైతే అన్ని పాజిటివ్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ మొబైల్ ఛార్జింగ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి నా వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇందులో డ్రాబ్యాక్స్ అయితే నాకేం కనిపించట్లేదు. జస్ట్ డాల్బీ సిస్టమ్స్ పెట్టనందుకు స్పీకర్స్కి మనకి వాయిస్ స్మూత్నెస్ అనేది ఉండదు. అదొక్క డ్రాబ్యాక్, అదొకటి ఇచ్చింటే బాగుండేది. అండ్ ఫ్రంట్ కెమెరాలో కూడా 4K ఇచ్చుంటే బాగుండేది. ఆ 2 డ్రాబ్యాక్స్ తప్పించి అవి కూడా పెద్దగా కన్సిడర్ చేసే అంతవి కాదని నేను అనుకుంటున్నాను. అండ్ మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకైతే
ఈ మొబైల్ కొన్నందుకు నేనైతే వెరీ మచ్ సాటిస్ఫైడ్ అనమాట. ఆహ్, ఇంకా మీలో కొత్తగా వీడియోస్ కోసం, ఫోటోస్ కోసం, కెమెరా కోసం మొబైల్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్‌గా దీన్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ గేమింగ్ కోసం మొబైల్ కావాలన్నా కూడా డెఫినెట్‌గా చూస్ చేసుకోవచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ బావుంది. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ప్రెజెంట్ అయితే ఈ 15 డేస్ యూసేజ్‌లో నాకైతే ఎలాంటి డ్రాబ్యాక్స్ కనిపించలేదు. సో, ఐక్యూ నియో 9 ప్రో మొబైల్ రివ్యూ అయితే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు తెలిసినంత ఏదో మీకు అర్థమయ్యేలాగా ఎంతో కొంత ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. వీడియో అయితే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. అలా అయితేనే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.